హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. రియాలిటీ చెక్లో మనతో పాటు ఈరోజు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తాజా రాజకీయాలపైన మాట్లాడదాం, అలాగే కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించిన అంశంపైన మాట్లాడదాం. కేజ్రీవాల్ అరెస్టుకి తెలుగు రాష్ట్రాలతో ఉన్న లింక్ ఏంటి, కేజ్రీవాల్ అరెస్టు తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నేతల కేసులకు అది ఏ రకమైన ఇంపాక్ట్ చూపించబోతుందో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే, వెల్కమ్ టు ఇహా. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులందరితో చంద్రబాబు నాయుడు గారు ఒక వర్క్షాప్ నిర్వహించారు. వర్క్షాప్తో భారతీయ జనతా పార్టీతో పొత్తు తాత్కాలికమే అన్నారు ఆయన. తాత్కాలికమే, ఎనీ టైం పుట్టి ములిగే ఛాన్స్ ఉంది. కేజ్రీవాల్ అటుడికి ములిగింది కాబట్టి మనకు కూడా బడేలమంటే మీరు అందులో పొత్తులో ఉండక్కర్లేదు, విలీనం చేసడమే అన్నది దాని అర్థం అన్నమాట. అందరూ పొత్తు తాత్కాలికం అంటే అదేదో ఇవాళ రేపు అన్నది కాదు. పార్టీ విలీనం అయిపోతే ఇంకేం పొత్తు అర్థమవుతుంది. పార్టీ విలీనం చేస్తున్న బాటలు అన్నమాట. అది అర్థం కానీ అమాయక పురాణులు ఎవరైనా ఉంటే వాళ్ళు నమ్మండి. పార్టీ అధికారంలోకి వస్తుందంటే విలీనం గురించి ఎందుకు మాట్లాడుతుంది ఏంటంటే పార్టీ అధికారంలోకి వస్తుందని వాళ్ళు అనుకుంటుంటే పగటి కళ్ళు కనొద్దని చెప్పండి సార్. కళ్ళు ఉంటే అబ్దుల్ కలాం గారిని ఈయనే కదా రాష్ట్రపతి చేశాడు. సాకారమే కళ్ళ కలం అన్నాడు. కలకనమన్నాడు, దాన్ని సాకారం చేసుకోమన్నాడు. వాళ్ళు అధికారంలోకి వస్తాను కళ్ళ కంటున్నారు, సాకారం కానీ చేసుకో. ఇక్కడ రివర్స్ ఇది. ఏదైతే సాకారం అవుతాయో అవే కళ్ళ కలమని చెప్పండి. అవవా ఇవి అవ్వవు. ఆ చిన్నపిల్లలు లాంటి జుజుబీ రాజకీయాలు చేస్తే అయిపోతారంటే ఇంకంతకన్నా ఇంకోటి ఉండదు. టైం వేస్ట్ సార్. అధికారం గురించి మాట్లాడే కన్నా కొన్ని వాస్తవాలకు దగ్గరగా మాట్లాడదాం. ఒక మర్రి చెట్టు కింద ఇంకో చెట్టు పెరుగుతుందా? కష్టం. రెండోది, మీరేసిన విత్తం గురువుని మించిన శిష్యుడు పాత కథలు. గురువుని మించిపోతున్నాడు శిష్యుడు అనుకున్నప్పుడు తోలు తీసేస్తాడు గురువులు. అది ఇప్పుడు జరుగుతున్న వికృత రాజకీయం. సో చంద్రబాబు నాయుడు గారు బీజేపీని మించిపోతున్నాడా? ముందు ఇది వినండి, తర్వాత మీకు చాలా ఈజీ అవుతుంది. కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అన్న నినాదంలో ఎవరెవరు తోడయ్యారు బీజేపీకి అంటే మీరు గమనించారు లేదా? ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలో అన్నా హజారే లెటర్డు ఒక ఉద్యమం స్టార్ట్ చేశాడు, లోక్పాల్ బిల్ అని. అది ఏమైంది కూడా ఇప్పటికీ నాకు తెలియదు, కానీ 3 ప్రోడక్ట్స్ వచ్చాయి. లోక్పాల్ బిల్ పెట్టారు కదా, సెంటర్ పెట్టింది. దాని సారాంశం ఏంటో, దానికోసం దేశాన్ని అంత ఊపేసిన అన్నా హజారే ఎక్కడ ఉన్నాడో. నిర్భయ కూడా కదా అప్పుడు, అది నిర్భయ యాడ్ అయింది. నిర్భయ మైలేజ్ తీసుకొచ్చింది, లోక్పాల్ బిల్ కనుమరుగైంది. అప్పటి నుంచే అన్నా హజారే కనుమరుగయ్యాడు. మీకు 2 కోయిన్సిడెన్సెస్ గమనించండి. లోక్పాల్తో మొదలైంది, నిర్భయతో కంక్లూడ్ అయింది. ఇక్కడ ఆవిర్భవించిన 3 పుష్పాలు ఏంటి? పుష్పానికి పుష్పాలు పుట్టే. ఒకటి కేజ్రీవాల్ కాంగ్రెస్కి కుబుషాలు కదిలించేశాడు ఢిల్లీ లాంటి పీఠాన్ని. గమనిస్తున్నారా? 15 years కంటిన్యూస్గా రూల్ చేసిన దగ్గర కుబుషాలు లేపేశారు. చేశారు. రెండోది కిరణ్ బేడి ఓవర్ యాక్షన్ చేసినందుకు గవర్నరు ఇక్కడ పాండిచ్చేరిలో పుదుచ్చేరిలో చేసిన అక్కడి నుంచి కూడా తీస్తారు, అక్కడి నుంచి కూడా ఎత్తేసారు అవసరం అయిపోయిన తర్వాత. మూడోది రామ్దేవ్ బాబా ఆంటర్ప్రెన్యూర్ స్కిల్స్తో ఒక ఐలాండ్లు కొనుక్కొని బిల్లులు ఇవ్వకుండా బ్రహ్మాండంగా 1 లక్ష కోట్ల బిజినెస్ చేశాడు. ఏమి కాకుండా చేసేస్తాడు. వీళ్ళకి మిగిలిన వాళ్ళు ఎవరికి తెలియదు. వీళ్ళ ప్రోడక్ట్స్ మాత్రం బిజినెస్ చేయడం వస్తుంది. ఇక్కడ ప్రస్తుతం ఉన్న అదాని అంబానీలకి, ఈయన మన రామ్దేవ్ బాబా లాంటి వాళ్ళకి, మిగిలిన వాళ్ళందరూ సన్నాసి మాటలు. సో ఇక్కడ ఈ ప్రోడక్ట్స్లో ఎప్పుడైతే మర్రి చెట్టు కింద ఇంకో చెట్టు పెరగకుండా ఉండే దగ్గర ఇవాళ 200-250 లోపల 210 సీట్లు గెలిచే బీజేపీకి ఈ కేజ్రీవాల్ ఏకమేకే కూర్చున్నాడు. 210 370 మాకు, కూటమికి 400 మోడీ గారు చెప్తున్నమాట. మోడీ గారు సార్ జాగ్రత్తగా వినండి. దీనికి తగ్గట్టు ఎలక్షన్ కమిషన్ కూడా మిషన్ల మీద లాస్ట్లో ప్రతిసారి మిషన్లు ఏదో అంటున్నారు, ఆమె ప్రెస్ మీట్ కూడా చూసాం. సో దీంట్లో ఏంటంటే మిషన్ నడుస్తుందని బ్రహ్మానందం డైలాగ్ని మిషన్లతో ముడిపెట్టి చూస్తే, ఎందుకంటే డిమానిటైజేషన్ తర్వాత ప్రజలందరూ లైన్లో నిలబడి చచ్చిపోయిన తర్వాత కూడా అర్రే ఏం చేసావు డిమానిటైజేషన్ అని. ఇవాళకి కూడా మన ఏటీఎంలు 10 తిరిగితేనే దాంట్లో రాదు. మన ఇంటికి చూడండి ముష్టి వాడు వస్తే డబ్బులు బా అంటాం. అలా ఏటీఎంలు మన అంటున్నాయి. ఏటీఎంలు వాడట్లే, మీరు ఇంక వాడుతున్నారు. ఇంకా ఎవరు వాడట్లా, మానేశారు ఏటీఎంలు వాడటం. ఏమో సార్, రాబోయే రోజుల్లో ఏటీఎంలు ఎత్తేస్తారు. ఇంకా ఎత్తేనండి సార్, అన్నీ ఎత్తేసినా సరే మనమేమో మన ఎత్తెత్తుకుని నరేంద్ర మోడీని కూర్చోబెడుతున్నాం. మొన్న యూపీ ఎలక్షన్స్ చూసాం, జీపులేసి తొక్కేసి రైతు బిల్లులు పెట్టి రైతులు 700-800 మంది చచ్చిపోయినా ఇక్కడ జీపులేసి తొక్కించేసిన తర్వాత థంబింగ్ మెజారిటీ ఇచ్చేసాం యూపీలో. అంటే వాళ్ళకి ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ చర్చనీయ అంశాలు అవ్వాలి. నిన్న మనం మాట్లాడుకున్నట్టు స్విస్ బ్యాంక్ ఖాతాలో డబ్బులు తెస్తామని మనకి చిన్నపిల్లలకి చెవులో కలువ పూలు పెట్టినట్టు పెట్టారు. అయినా మనం వచ్చేస్తే నోరెలు పెట్టాం. ఇప్పుడు తిరిగి ఎస్బీఐ కూడా సుప్రీంకోర్టుకి నోరెలు పెట్టే పరిస్థితి చెప్తుంది ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో, ఇంకా ట్రాన్స్పరెన్సీ ఇవ్వకుండా. తర్వాత ఇక్కడ మన కేసీఆర్ గారు వాషింగ్ పౌడర్ నిర్మా కాన్సెప్ట్ ఒకటి కనిపెట్టి చెప్పారు. గ్యాప్ ఉంది కదా, మీకు ఒక లాజిక్ చెప్తా జాగ్రత్తగా. బీజేపీలో ఉంటూ కాంగ్రెస్ కూడా ఎలక్ట్రల్ బాండ్స్ ఇస్తారండి. నేను అడుగుదాం అనుకున్నా, ఏంటి సార్ అది? ఈ సీఎం రమేష్ లేటండు కాంగ్రెస్కి 30 కోట్లు ఇస్తారా? కానీ
కాంగ్రెస్ నాని కాంగ్రెస్ నీకు ఏలూరు కావాలా, అనకాపల్లి కావాలా, త్రయంబకేశ్వరం కావాలా, లేదా మళ్ళీ రాజ్యసభకి ఎక్కడి నుంచైనా ఆర్తపాలెంలో పెట్టి తీసుకురావచ్చా? ఎవరు అన్నారు మాట? బీజేపీ బీజేపీ పరంగానే ఉన్నాడు కదా ఇప్పుడు. అనకాపల్లి సీట్ ఇంకా ఊగిసలాడుతుంది, దోలమాయంలో ఉంది కదా. నీకు కావాలా అనే ఆప్షన్ ఇంకోరు ఇస్తారు. ఎవరు వాషింగ్ పౌడర్ నిర్మాయించుకుని పరిరక్షిస్తారు, వాళ్ళు ఇస్తారు. మీకు ఇంక ఈ విషయంలో నిన్న ఒక మెగా కృష్ణారెడ్డి విషయం కూడా చెప్పాం. ఇక్కడ మీకు మెగా కృష్ణారెడ్డి అంటే ఒక ఇండివిజువల్ ఆంటర్ప్రెన్యూర్, ఆయన గురించి అందరికి ఇచ్చాడు. సీఎం రమేష్ లోపటే ఉండి 30 కోట్లు ఇస్తే ఎత్తి అవతల వేయకుండా ఇంకా నాని కన్నా బుజ్జి అనే మలం పట్టి కథలు ఎందుకు చెప్పాల్సి వస్తుంది? అపార్ట్ ఫ్రమ్ దట్ ఇదంతా ఒక ఎత్తు. ఈ క్విడ్ ప్రోకో విషయాలు ఇవన్నీ తర్వాత మాట్లాడదాం. ఈ వాషింగ్ పౌడర్ నిర్మా కాన్సెప్ట్లో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని తీసుకుందాం. హైకోర్టులో ఆల్మోస్ట్ పేకమి కత్తి అలాడుతుంది ఈ ఎలక్ట్రల్ బాండ్స్కి సంబంధించిన విషయంలో. 27 కోట్లు కనుక సోన్స్ కంపెనీ నుంచి సోన్స్ వస్తే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. కానీ పొత్తుకు రాగానే వాషింగ్ పౌడర్ నిర్మాలాగా చంద్రబాబు నాయుడు ఏమనుకుంటే కేజ్రీవాల్ ఎందుకు మట్టేశారు? అది కూడా జస్ట్ టాగోనితో 100 కోట్లు అవాలా జరిగిందట. ఎప్రూవర్గా మారిన వాళ్ళందరూ 40 కోట్లు ఇచ్చామట. ఈ శరశ్చంద్రారెడ్డి కూడా బెయిల్ మీద పడి రకన 35 కోట్లు బీజేపీకి ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో ఇచ్చాడు. మీరు ఇది గమనించారా? ఇది కాక పోనీ ఇదంతా ఒక ఎత్తి అయితే అలా యుఎస్ పారిపోయిన శ్రీనివాస్ గారు ఉన్నాడు కదా, శ్రీనివాస్ గారు ఎందుకు గారు, ఎందుకు దేనికి గారు? ఇక్కడ ఒకటే మాట చెప్తున్నాను సార్, నేను ఎందుకు గాడ్ అన్నాను కూడా చెప్తా. ఐటీ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ డిజిటెక్ సంబంధించిన 70 కోట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ సీజ్ చేసింది ఇన్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో. ఈ ఐటీకి సంబంధించిన దాంట్లో 2000 కోట్ల పైచిలక శ్రీనివాస్ అకౌంట్ల త్రూగా తెలుగుదేశం పరంగా ఇది జరిగాయి అని చెప్పి అది ఎల్ఎన్టీ సంస్థల త్రూగా టిడ్కో ఇల్లుకి సంబంధించిన దాంట్లో మిఠా వ్యాపారం అంతా ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ మీకు గమనించవలసింది వస్తే ఎల్ఎన్టీది కూడా ఇండివిజువల్ ట్యాక్స్ డిక్లరేషన్స్ చేసి తండ్రి కొడుకులు అచ్చాని పచ్చపోసలమేమని ప్రతిసారి చెప్పుకునే దగ్గర ఈ ఎల్ఎన్టీ ట్రాన్సాక్షన్ సంబంధించింది కూడా డబ్బులు ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయలే. అది దగ్గర మనోజ్ వాసుదేవ్ పాండ్ నుంచి అనే వ్యక్తి నుంచి హైకోర్టు భవన్ నిర్మాణం, కిడ్కో ఇల్లు నిర్మాణంలో పిఎస్ శ్రీనివాస్ ద్వారా 118,99,13,207 రూపాయలు. ఈ డబ్బుకు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో ఎందుకు చూపలేదని స్పెసిఫిక్ గా డిన్ నోటీస్ ఇస్తే తదనంతరం మనం ఎన్నో డిబేట్లు చర్చించుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎంత కరస్పాండెన్స్ చేశారన్న దగ్గర. సో దీస్ ఆర్ ఆల్ ఐడెంటిఫైడ్ సిచ్యువేషన్స్ ఉన్న దగ్గర స్పెసిఫిక్ గా దొరికిన ఉదంతంలో ఎక్కడా కూడా ఈ విషయాలకు సంబంధించిన అవసరాలు కన్సిడరేషన్ లేకుండా ఇన్స్టెడ్ ఆఫ్ సంబడి ఎల్స్ ఎవరో బదులు కేజ్రీవాల్ అటువంటి బదులు ఇంకా టాగునింతమే ఈ సంబంధించిన ప్రూవ్ అయి ఉన్న దగ్గర దీని మీద ప్రొయాక్టివ్నెస్ అన్నది ఎక్కడ కనిపించకుండా ఇప్పుడు సీఎం రమేష్ లాంటి మా పార్టీలో ఉండి కాంగ్రెస్ ఏటో దేశభక్తి నినాదానికి ఊగిపోయి బ్యాచ్ కదా వీళ్ళు బీజేపీ వాళ్ళు. పక్క పార్టీ నుంచి పొత్తు పెట్టుకుని మన నెత్తికొచ్చినాడు 30 కోట్లు కాంగ్రెస్ కి ఇచ్చాడని ఉదంతో తెలిసి కూడా పార్టీ పరంగా చర్యలేవి. ఈ కొట్టుప్రోకు సంబంధించిన శరశ్చంద్ర అనేటువంటి ఇన్స్టంటేనియస్ గా బెయిల్ మీద వచ్చిన 35 కోట్లు ఇచ్చిన దానికి ఇస్తున్న కన్సిడరేషన్స్ కేజ్రీవాల్ అటోడికి ఈ ఎలక్ట్రల్ బాండ్స్ విషయం ఎక్కడ చర్చనీయాంశం కాకుండా ఉండడానికి బీజేపీ వేసిన ఒక ఎత్తుగడ కింద దీన్ని ఎందుకు పరిగణించరు? మీరు గమనించండి స్ట్రాటజికల్ అరెస్టుల గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఇది కనుక జరిగితే వాట్ ఎవర్ హెస్ హ్యాపెండ్ ఎలక్ట్రల్ బాండ్ సంబంధించిన 70% నాట్ లెస్ దెన్ క్విట్ ప్రోకోవే గవర్నమెంట్ల పరంగా ఈ 10 ఏళ్ళలో క్లియర్ కనపడుతుంది. క్లియర్ అండ్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్. దీనికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ ఎందుకు ఉండదు? అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ప్రూవింగ్ ఆల్మోస్ట్ కత్తెలు ఏడాడుతుంది చంద్రబాబు నాయుడు లటక్కనేసే వచ్చు లోపల 2 నిమిషాల పని 27 కోట్ల విషయంలో ఎందుకు ఎగ్జిబిట్ చేయట్లే? 30 కోట్ల సీఎం రమేష్ది, 35 కోట్ల శరశ్చంద్రారెడ్డిది అండ్ యాజ్ వెల్ యాజ్ దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్ విత్ చంద్రబాబు నాయుడు ఐటీ అండ్ ఫెమాకే పిఎంఎల్ఏ కేసు ఇది. అవును, చంద్రబాబు నాయుడు గారిది ఐటీ 118 కోట్లకు సంబంధించి కట్టలేదు అని ప్రూవ్ చేసి నోటీస్ ఇస్తే ఆయన చెప్పింది కూడా నేను కట్టానో లేకపోతే డబ్బులు లేవనో కాదు, మీకు నాకు నోటీస్ ఇచ్చే అధికారం లేదని చెప్పాడు. తెలివితేటలు. సో కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీ 100 కోట్ల ఇష్యూలో కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి అంత ఇష్యూ చేస్తున్నప్పుడు ప్రభుత్వం గురించి ఎక్కడ జరగలేదు కదా, హవాలా జరిగింది సార్. హవాలా జరిగింది ఇట్ ఇస్ నాట్ ఈవెన్ ప్రూవెన్. ఇక్కడ క్లియర్ గా 118 కోట్లు ఎలా వచ్చాయనేది ఇప్పటికి తేల్చకుండా ఆ కేంద్ర దర్యాప్తు ఐటీ డిపార్ట్మెంట్ 2000 కోట్ల డీవియేషన్స్ పర్టికులర్ గా ఐడెంటిఫై చేసి ప్రెస్ మీట్ పెట్టి శ్రీనివాస్ గారి దగ్గర నుంచి చెప్పినప్పుడు వీడికి మంచి మర్యాద ఏంటండి?
అంటే ఇదంతా వాషింగ్ పౌడర్ నిర్మా బ్యాచ్. సో బీజేపీ కాపాడుతుందా చంద్రబాబు గారిని? కాపాడమేంటి విలీనం చేసేస్తున్న ప్రామిస్ కి కన్సిడరేషన్ ఇస్తుందా? ఒప్పుకోమనండి. సో ఇప్పుడు ఆయన అందుకే పొత్తు లేదు తాత్కాలికం అన్న మాటకి విలీనం చేసేసే ముందు వీడి మీద పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం ఎందుకని ఇవన్నీ కన్సిడరేషన్స్ వస్తున్నాయి. ఇక్కడ దాకా వచ్చాయి, అంతకు వచ్చినట్టే కదా. లేదంటే కేజ్రీవాల్కి ఎందుకు నెత్తి వచ్చింది? వీళ్ళందరూ సురక్షితంగా ఎందుకున్నారు? ఓకే, చంద్రబాబు నాయుడు మీద ప్రొయాక్టివ్నెస్ ఎందుకు లేదు? సో ఆయన ఢిల్లీకి ఆ మధ్య ఇప్పుడు ఫస్ట్ ఒకసారి వెళ్ళి అమిత్ షా కలిసి ఎందుకు మాట్లాడారు, ఎందుకు వెళ్ళారు తెలియకుండా వచ్చింది. అది మనకు చెప్పలేదు. మన ఆ రోజు నుంచి మొత్తుకుంటుంది ఇదే కదా. కేసుల గురించి అన్నారు మీరు. పార్టీ చర్చల గురించి అయితే అమిత్ షా ఎందుకు కలుస్తారు, నడ్డాని ఎవరినో కలుస్తారు, అర్ధరాత్రి అమిత్ షాని కలిసి చెప్పకుండా ఎందుకు వస్తాడు కేసుల గురించి అని మీరు చెప్తున్నారు. నిజంగానే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కేసులు కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళినట్టుగా చూడాలని ఇప్పుడు ఎందుకలే అంతే కదా. విలీనం దాకా అందుకే వాళ్ళు తాత్కాలిక పొత్తు అని అశ్వత్థామ అతక్కుంజరా చెప్తున్నాడు. ఈ అతక్కుంజరాలు పట్టుకోండి. సో ఈ కేసులను చూపించి భారతీయ జనతా పార్టీ ఏనుగు చచ్చిందో ద్రోణాచార్యుడు కొడుకు చచ్చాడు అన్నది చూసుకోమనండి. ఏనుక్కని చెప్తున్నాడు వాళ్ళకి. ద్రోణాచార్యుడు కొడుకు ఎవరంటే చంద్రబాబు నాయుడు. సో ఇప్పుడు తేలే వరకు, విలీనం జరిగే వరకు, లేకపోతే వాటి మీరు చెప్తున్న దాని ప్రకారం విలీనం జరిగే వరకు ఈ కేసులు అలాగే ఉంటాయి. కేసులు ఏమి అలాగ ఉండవు, స్టాండ్ స్టిల్. విలీనం అవ్వకపోతే కేసులు యాక్టివ్ వస్తాయి. కానీ నిజానికి ఇప్పుడు జరిగి ఉండాలి కదా. కేజ్రీవాల్ కేసుతో పోలిస్తే చంద్రబాబు నాయుడు కేసు చాలా పెద్ద కేసు, ప్రూవింగ్ లో ఉంది, ఎవిడెన్సెస్ ఉన్న కేసు, విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్. రేపు పొద్దున్న అరెస్ట్ చేయడానికి అవకాశం ఉన్న కేసు కదా. ఇంతకుముందు ఎవరు స్టడీ చేస్తున్నారు దాని మీద? స్టడీ అయ్యి సార్, మనం ముందు నుంచి ఇదే న్యూస్ రీల్లో చెప్పుకుని వస్తున్నాం. ఫుల్ లెంత్ సినిమాకి వెళ్ళమా, మన ఆర్జీవి వ్యూహం సినిమా తీసారు చూడండి, 10 బిట్లు కలిపి ఒక సినిమా అన్నట్టు. అలా మనం అన్ని కలిపి ఇంకోసారి డెమో ఇస్తే సినిమా అయిపోద్ది. సరే ఇప్పుడు సరే అది పక్కన పెడితే చూద్దాం దాంట్లో ఏం జరుగుతుందో, ఎందుకు బీజేపీ ఇలా యాక్ట్ చేయట్లేదు పక్కన పెడితే. సీఎం రమేష్ గారు ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత షర్మిల గారికి ఇక్కడ పార్టీ బాధ్యతలు వచ్చాయంట. షర్మిల గారికి ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు రావడం వెనక క్విడ్ ప్రోకో జరిగింది, కాంగ్రెస్కు డబ్బులు ఇచ్చి ఈయన పదవి ఇప్పించారు అనేది ఒక ప్రచారం వైఎస్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. జనరల్గా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. సోషల్ మీడియా కదా సార్, ఇప్పుడు మీరు డాట్స్ కనెక్ట్ చేయండి సార్. అందుకే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉత్తరాయణ ఈ పారాచూట్ బ్యాచ్ కానీ బీజేపీకి పోయినా సరే ఇదంతా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పంపించిన బ్యాచ్. తెలుగుదేశం పార్టీకి కూడా 5 కోట్లు ఇచ్చారు. 5 కోట్లేమి తెన్నటి వాసాలు లెక్కెట్టి బ్యాచ్కి 5 కోట్లు ఎందుకు ఇవ్వాలి? ఇక్కడ 30 కోట్లు ఏముందని ఇచ్చారు. అంటే మూవ్స్ చూసారా ఎంత స్ట్రాటజికల్ మూవ్స్. సో ఒక్కరికే ఇస్తే ఇచ్చినట్టు ఉంటుందని ఇక్కడ కూడా ఇచ్చినట్టు. అది కూడా కాంగ్రెస్ కి బీజేపీ కూడా ఎందుకు ఇస్తుంది? కాంగ్రెస్ కి బీజేపీ ఎంపీ దట్టు 1400 కోట్ల రూపాయలే మొత్తం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఉంది. 1400 కోట్లు 30 కోట్లు బీజేపీ ఎంపీ ఇచ్చారు. చిన్న నెంబర్ కాదు కదా, అది సిగ్నిఫికెంట్ నెంబర్ కదా. సిగ్నిఫికెంట్ రోల్స్ క్రియేట్ చేయడానికి, సిగ్నిఫికెంట్ గా మూకుమ్మడి దాడి చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడానికి. క్లియర్ కదా. ప్రశాంత్ కిషోర్ ఢిల్లీ నుంచి ఇక్కడికి వస్తే ఫ్లైట్ మనోడేస్తాడు సీఎం రమేష్ గారు. షర్మిల గారు కొడుకు ఫ్యామిలీ అంతా కలిసి కడప నుంచి ఇక్కడికి వస్తే, ఇక్కడ నుంచి కడపకి వెళ్తే ఫ్లైట్ సీఎం రమేష్ గారు ఇస్తారు. నారా లోకేష్ గారు స్పెషల్ ఫ్లైట్ వెళ్తే సీఎం రమేష్ గారు ఇస్తారు. ఈయన ఎవరు? విత్ బేకరీ ఫుడ్ నారా లోకేష్. ఈయన ఎవరు? ఎక్కువ ఉంటాయి. భారతీయ జనతా పార్టీ ఎంపీ. కాంగ్రెస్ కి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒకటి ఫీడింగ్ లీగల్ గా వైట్ మనీ ఇచ్చారు. ఎందుకు మీరే చెప్పండి. ఎందుకేం లేదు, ఎవరి డైరెక్షన్ లో చంద్రబాబు నాయుడు. ఇంకెంతకన్నా ఇంకేముంటది? నీ చరణ సన్నిధి భారతీయ జనతా పార్టీ ఎంపీ చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ ఎందుకు ఫాలో అవుతారు సార్? మరి ఇందులో కాంగ్రెస్ కి ఇంత క్రియేటివిటీ ఎందుకు వస్తుంది? బీజేపీలో పాపం కాంగ్రెస్ డబ్బులు లేవు, అయ్యో పాపం ఇవ్వమని చెప్పారేమో. ఒకసారి మా సోమవీర్రాజు గారిని అడగండి, లేదంటే పాత ఒరిజినల్ బీజేపీ కరుడు కట్టిన వాళ్ళు అడిగితే ఈ పారాచూట్ బ్యాచ్ చేస్తున్న రైట్ రాంగో వాళ్ళు చెప్తారు. నేను కాదు, నాకన్నా ఇంకా బ్రహ్మాండంగా చెప్తారు. డెఫినెట్ గా చిన్న ఇష్యూ కాదు. భారతీయ జనతా పార్టీ ఆన్సర్ చేయాల్సిందే. ఆబ్వియస్ గా చేయవలసిందే. కొడుకు తప్పు చేసినా దత్తపుత్రుడు తప్పు చేసినా సమాధానం చెప్పాల్సింది బీజేపీ. సరే, ఆయన ఏదో బిజినెస్ చేస్తున్నాడు, బిజినెస్ కంపెనీ వైపు నుంచి ఇచ్చింది, ఏదో కాంగ్రెస్ పార్టీ పవర్ లో ఉంది, గవర్నమెంట్ వాళ్ళు ఏదో అడిగారు అనడానికి కూడా లేదు కదా. ఇక్కడ స్టేట్ లో కాంగ్రెస్ పవర్ లో లేదు, సెంట్రల్ లో కాంగ్రెస్ పవర్ లేదు, సెంట్రల్ లో మళ్ళీ బీజేపీ వస్తుందని మీరే చెప్తున్నారు. దెన్ why Congress? Why CM Ramesh needs Congress in AP to do some against works for YSRCP? అదే కదా. ఇప్పుడు మీరు అందరూ చూడండి, అక్కడ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం ఒక ఛానల్ నుంచి వస్తుంది, పేపర్లు వేసుకున్న దగ్గర నుంచి. అదే భాష ఓడైనా పొల్లిపోయి నిన్నగా జయప్రకాష్ నారాయణ కూడా అదే జయం జయం చంద్రన్న వాళ్ళు మ్యూజిక్ పాట పాడితే ముసలోళ్ళు వీళ్ళు వచనాల రూపంలో చెప్తున్నారు. అది భజన. మిమ్మల్ని దార్శనికుడు అంటున్నారు రేపు ప్రజలు,
నేను కాదటండి మీరు ఎట్టండి అని చెప్పమన్నారని చెప్పి కూడా మనోడే స్క్రిప్ట్ ఇచ్చాడు. వెంటనే చదవాడు డైరెక్షన్ ఇక్కడని నరేంద్ర మోడీని కూడా పొగిడేస్తాడు వెనక ముందు ఆలోచించుకుంటా. సో ఇప్పుడు సీఎం రమేష్ గారి ఇష్యూ చర్చ సీఎం రమేష్ అన్నదే టోటల్ కాదు సార్. దిస్ టోటల్ సినారియోలో ఇఫ్ హూ ఆర్ ఆల్ బీన్ గివెన్ ది ఎలక్ట్రల్ బాండ్స్ టు ద రెస్పెక్టివ్ పార్టీస్ కనుక జెన్యూన్ అనుకుంటే ఓకే, లేదు అనుకుంటే ఈ విధంగా క్విట్ ప్రోకో అంటే ప్రూవెన్ క్విట్ ప్రోకో వీళ్ళు పార్టీలకు ఫండ్లు ఇచ్చి కాంట్రాక్ట్లు ఎత్తేసారు. కాంగ్రెస్ పార్టీ లేదు కదా ఎక్కడ. అది ఒక టాస్క్ ఒకటి ఇస్తే చేసింది. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి టాస్క్ ఇస్తే 30 కోట్లు షర్మిలని అక్కడ డిప్లాయ్ చేయడానికి సీఎం రమేష్ అనే ఇన్స్ట్రుమెంట్ బీజేపీ పరంగా యూజ్ చేయబడింది డబ్బుల విషయంలో. ఓకే, ఇక్కడక్కడ అక్కడెక్కడ సద్య బ్యాచ్ అవడంటే ఒకటి సుజనా చౌదరి, ఇంకోటి సీఎం రమేష్ తెలుగుదేశానికి. ఇది ప్రూవెన్. పాపం సుజనా చౌదరి గారు ఎక్కడ ఇవ్వలేదు పాపం అని మీరు కనపడలేదు. మరి కనపడ్డు. ఇది ఈ దరిద్రం అంతా ముందు ఆదా చేసేవాడు. ఇప్పుడు ఈ దరిద్రం చేస్తాడు అంటే అక్కడ అనుమానం వస్తున్నాడు. మనం అలాంటి ఎప్పుడు తగులుకుంటాడో కొత్త క్రీచర్ ని ప్లాన్ చేస్తున్నారు. ఎందుకు ఈ కడపకు సంబంధించిన వ్యవహారం అంతా ముఖ్యంగా అవినాష్ రెడ్డి విషయంలో, వివేకానంద మర్డర్ విషయంలో వెనకాతల కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం నడిపిస్తుంది ఆ నర్రెడ్డి కుటుంబానికి. సీఎం రమేష్ కర్త కర్మక్రియ. రఘురామకృష్ణరాజు అని మొన్నటిదాకా చెప్పారు. నేను చెప్పాను రామకృష్ణరాజు లాయర్లు అరేంజ్ చేసి 30% కమిషన్ బ్యాచ్. అది పక్క తీసిన టైం వేస్ట్. వాళ్ళకేమో రాజకీయ క్షేత్రంలో టికెట్ కూడా బీజేపీ వాళ్ళు ఈ టికెట్ అంటే దగ్గరకు కూడా రావద్దని వార్నింగ్ మర్చిపోయినా. ఇప్పుడు బీజేపీ పాయింట్ ఏంటంటే 144 టీడీపీ కంటెస్ట్ చేస్తుంది, 17 ఎంపీలు, 139 టికెట్లు ఇచ్చారు, ఇంకో 5 టికెట్లు ఇవ్వాలి. 17లో 13 ఎంపీలు ఇచ్చారు, ఇంకా 4 టికెట్లు ఇవ్వాలి. అంటే 9 మంది అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు ఖరారు చేయాల్సి ఉంది. ఆయన పని అయిపోయింది. ఇప్పుడు ఆయన కాన్సన్ట్రేషన్ అంతా బీజేపీ ఎంపీలు ఎవరెవరిని పెట్టాలనేది కాన్సన్ట్రేట్ చేసి దాని మీద కసరత్తు చేస్తున్నారట. సీఎం రమేష్ ఎక్కడ పెడదాం, రఘురామకృష్ణరాజు గారు ఎక్కడ పెడదాం, రఘురామకృష్ణరాజు ఎక్కడ పెడదాం వీళ్ళు గాబరా పడుతుంటారు. బీజేపీ వాళ్ళు ఏం గాబరా పడట్లేదు. ఇప్పుడు ఆయన బీజేపీ నుంచి కంటెస్ట్ చేయాలి. నర్సాపురం ఆబ్వియస్లీ ఇవ్వట్లేదు, గెట్ అవుట్ అని చెప్పారు. ఇప్పుడు సోమవీర్రాజు గారు కంటెస్ట్ చేద్దాం అనుకున్న రాజమండ్రి పురంధేశ్వర గారికి వెళ్తుందంట. జీవీఆర్ గారు కంటెస్ట్ చేద్దాం అనుకున్న వైజాగ్ని తప్పించి భరత్ గారికి ఇచ్చి అక్కడ అనకాపల్లి తీసుకొని అక్కడికి సీఎం రమేష్ గారిని తీసుకొస్తున్నారంట. సో భారతీయ జనతా పార్టీ టికెట్ కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కసరత్తు చేసి సర్వేలు చేసి ఇస్తున్నారంట. చేయనండి, వాళ్ళు ఈ పారాచూట్ బ్యాచ్కి ఏం డిసైడ్ చేస్తారో రేపు చెప్తారు. వీళ్ళు సరదాపడి అనౌన్స్ చేసుకోవడానండి అంతా. రేపు పార్టీని మడతెట్టేసిన తర్వాత రేపు వాళ్ళు సీఎం రమేష్ గారిని క్యాంపెయిన్ కూడా చేస్తాను అనకాపల్లికి వెళ్ళి నెక్స్ట్ అని చెప్తున్నారు. ముందు పార్టీని సస్పెండ్ చేయకుండా చూసుకోమనండి ఈ 30 కోట్ల విషయంలో. పార్టీ నుంచి సీఎం రమేష్ సస్పెండ్ చేసిన ధైర్యం భారతీయ జనతా పార్టీకి ఉందా? ఏంటి వాళ్ళకి ధైర్యం లేకపోతే చంద్రబాబు నాయుడు కోతాట అడిగించేది సీఎం రమేష్ అంత మీరు మరీ టూ మచ్ ఉన్నారు. రేపు విలీనంకి ఏమైనా తేడా కొట్టమనండి అప్పుడు ఉంటుంది వాళ్ళకి. నెక్స్ట్ కథా స్క్రీన్ పే దర్శకత్వం ఎలా ఉంటుంది మీకు? ఇప్పుడు అట్లా అనుకుంటే ఆయనకి ఎంపీ సీట్ కూడా ఇవ్వకూడదు మరి. రఘురామకృష్ణరాజు టికెటే లేదు, సీఎం రమేష్ గారికి కూడా ఇది కనుక కన్సిడర్ చేస్తే టికెట్ ఇవ్వకూడదు. ఇది కన్సిడర్ చేసి బీజేపీ మా కేసీఆర్ చెప్పినట్టు వాషింగ్ పౌడర్ నిర్మా బ్యాచ్కి ఎంటర్టైన్ చేస్తామంటే మనం ఏం చేయాలి? ఎవరికి ఇస్తున్నారు బీజేపీ భారతీయ జనతా పార్టీ టికెట్లు? కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఎవరు? రాష్ట్ర ద్రోహి నెంబర్ 1 పురంధేశ్వరి గారు. కాదండి నాకు తెలియకడతా. కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఐ కాంటాక్ట్ కానీ ఏమైనా మాట్లాడుకోవడాలి కానీ ఎప్పుడైనా చూసారా? ఏం అవసరం, వేరే పార్టీ వేరే పార్టీ. మరి ఇప్పటిదానికి మెలాఖాతులు మనకి చెవిలో క్యాబేజీ పూలు కలుపుని తీసుకొచ్చి క్యాబేజీ పువ్వు పెడుతున్నారు వాళ్ళు. రాజంపేట ఎంపీ క్యాండిడేట్ కిరణ్ కుమార్ రెడ్డి గారే నాకున్న సమాచారం. మిథున్ రెడ్డి ఇంట్లో ఇంకా హ్యాపీగా వేరే రాష్ట్రం అంతా ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించుకుంటూ ఆయన పనులు ఆయన చూసుకోవచ్చు. అంతీజీనా? ఆయన కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన వాడు సార్. ఇప్పటివరకు ఇంతకుముందు పోయినసారి బీజేపీ నుంచి పురంధేశ్వరి గారు చేశారు, ఆ ప్రాంతం కాదు. బట్ కిరణ్ కుమార్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా చేశారు చిత్తూరు జిల్లా మా కిరణ్ కుమార్ రెడ్డి గురించి మీరే చెప్పలే. అరే హరీష్ రావు గారు వీళ్ళంతా ఏం చెప్పారు? చిత్తూరు జిల్లాకు 4,000 కోట్ల మంచి నెలకు తీసిపోతున్నాడు, దోపిడీ చేస్తున్నాడు అని. సరే చిత్తూరు జిల్లాకి అయితే బాగా చేసినట్టే కదా. చేసినట్టేనా? మరి చేస్తే మరి ఏమైంది? ఆ రోజున్న ఎమోషన్ వేరు, ఇప్పుడు వేరు కదా. ఏం ఎమోషన్? 10 ఏళ్ళు ఉంటుంది ఎమోషన్. 10 ఏళ్ళు మళ్ళీ పోటీ చేయాలి. ఇప్పుడు పోటీ చేయాలి. పెద్దిరెడ్డి గారికి కన్నా అందరికి లేని ఉపద్రవాలన్నీ వీళ్ళకి ఎందుకు వచ్చి 2014 కూడా పోటీ చేయాలి ఆయన. ఎందుకు చేస్తారు? మొక్క సెల్లాలి కదా. చెప్పు గుర్తు మర్చిపోయారేటి? 2014 ఎందుకు పోటీ చేయలే? ఆయన పోటీ చేయాలి, వాళ్ళ తమ్ముడు పోటీ చేశాడు పిల్లల నుంచి. చెప్పు గుర్తు పోటీ పెట్టాడు కదా. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ టికెట్లు రెడీ చేస్తున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ యాక్సెప్ట్ చేస్తుందా? మీరు చెప్తున్న పాత బీజేపీ జనసైనికులు అయితే చెప్పేవాడు పవన్ కళ్యాణ్ అని ఒక నాడు నడుస్తుంది. అలాగే బీజేపీ వాళ్ళు కూడా చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అయితే వినివాళ్ళు బీజేపీ వాళ్ళని కొత్త నాడు చెప్పకండి. గోపాల్ యాదవ్ అని ఒక ఆయన ఏలూరు ఎంపీ క్యాండిడేట్గా నాకు బాగా పరిచయం. ఆయన మాట్లాడేంత ముందు కూడా ఆయన ఎక్కడో బయట దేశాల్లో బిజినెస్ చేసుకుంటాడు.
ఈ మధ్య వచ్చి ఏలూరులో ఒక ఏడాది క్రితం ఏదో పెద్ద ఫంక్షన్ చేశాడు. రాబిన్ శర్మ టీం మరి ఈయన దగ్గర ఏదో బాగా డబ్బులు ఉన్నాయని ఐడెంటిఫై చేశారు. చేసి ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని కల్పించారు. కంటిన్యూస్గా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఫోన్లు అంట. సరైన వెళ్ళి కలిశారు. వెళ్ళి కలిస్తే మొన్న ప్రాజెక్టులు సందర్శన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. నంద్యాలలో అరెస్ట్ అయ్యారు కదా, దానికంటే ముందు పిలిచి చంద్రబాబు నాయుడు గారు బస్సులో కూర్చోబెట్టుకొని ఎంపీ సీటా ఎమ్మెల్యే సీటా రెండింటిలో ఏదో ఒకటి నీకు పక్కా వెళ్ళి పని చేసుకొని చెప్పారు. ఏడాది కాలంగా ఆయన విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టుకుని అసలు ఏలూరు పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా నిద్రపోతుంటే లేపి ఆయన కార్యక్రమాలు అవి చేసుకుంటున్నారు. భారీగా డబ్బులు ఖర్చు పెట్టాడు. అలా చేయడం రాయలసీమ నుంచి తీసుకొచ్చి యనమల రామకృష్ణ గారి అల్లుడికి అక్కడ టికెట్ ఇచ్చారు. పుట్ర సుధాకర్ యాదవ్ గారు టికెట్ ఇస్తున్న విషయం కూడా గోపాల్ యాదవ్ కనీసం సమాచారం కూడా లేదు. అంతకుముందే ఫోన్లు చేసి బస్సులో పిలిపించి రాయలసీమ పిలిపించి డబ్బులు ఖర్చు పెట్టి అదో ఇదో టికెట్ ఇస్తా అని చెప్పి ఇప్పుడు నీకు టికెట్ ఇవ్వలేకపోతున్నావు అని కనీసం ఫోన్ కాల్ కూడా చేయలేదంట ఆయనకి. దీనికే బాధపడుతున్నారా? పార్టీకి 20-30 ఏళ్ళు బట్టి సేవ చేస్తున్న కర్నూలు జిల్లాకు సంబంధించిన ఒక వ్యక్తి ఇన్ఛార్జికి అది టికెట్ లేకుండా ఇంకోటికి టికెట్ ఇస్తే సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు అతను. కనీసం తండ్రి కొడుకులు పరామర్శ కాదు కదా, ఫోన్ కాల్ కూడా చేయలే. తిక్కారెడ్డి గారు మంత్రాలయం వాళ్ళతో కంపేర్ చేస్తే యాదవ్ గారు ఇంకా సురక్షితంగా ఉన్నట్టు లెక్క. ఏరు దాటిన తర్వాత బోడిమల్ల సిద్ధాంతం కనిపెట్టిన చంద్రబాబు నాయుడికి కానీ బీసీల పార్టీ కదా సార్, బీసీల పార్టీ యాదవ్ కమ్యూనిటీ అయినా ఇప్పుడు ఉమ్మగారి టికెట్ లేకపోతే కనీసం మాట్లాడారని ఉంది. ఆలపాటి రాజా గారి టికెట్ లేకపోతే కనీసం మాట్లాడారని ఉంది. ఏం మాడితే వాళ్ళ ఆయన భావోద్వేగానికి గురైంది చూడండి ఒకసారి. సరే నీకు కనీసం అడ్రస్ వేసారు, కనీసం మాట్లాడడానికి కూడా పనికిరారు వీళ్ళు. ఫోన్ చేసి నీకు టికెట్ ఇవ్వట్లేదురా బాబు అని చెప్పడానికి కూడా పనికిరారా? పనికిరారు సార్, అనర్హులు వీళ్ళు. బీసీలు అనర్హులు. బీసీల పార్టీ కదా సార్ తెలుగుదేశం పార్టీ. చెప్పడానికి ఏముంది, మా తాతలు నేతలు దగ్గర మా మూతులు వాసన చూడని చెప్పినట్టే ఉంటుంది. సో ఏంటి ఇప్పుడు ఆలపాటి రాజా గారు ఉమ్మగారు వీళ్ళకి సంబంధించి ఏమన్నాడు సార్, ఇండిపెండెంట్గా చాలు వాళ్ళకున్న దమ్ము ధైర్యం. లేకపోతే బోడి ప్రసాద్ లాగా చంద్రబాబు నాయుడు బొమ్మ పెట్టుకుని మా అమ్మ అయితే ఎరుబగులుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వదలడు, కానీ ఇండిపెండెంట్కి చంద్రబాబు నాయుడు బొమ్మ పెట్టుకుని నిలబడమంటే. నిన్న ఎక్కడో ప్రెస్ మీట్ పెడితే ఉమ్మగారు ఈ టికెట్ గురించి ఏదో మాట్లాడతారేమో అనుకున్నారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి డ్రగ్స్ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. అక్కడ కుర్చీ ప్రభావం ఉందండి. ఆ ప్రెస్ మీట్ కుర్చీ అని ఉంటారు తెలుగుదేశంలో, కుర్చీలు ఆట ఆడినట్టు ఆడుకుంటూ ఉంటారు. దానికోసం కుర్చీలు ఎవరు కూర్చుని అట్లా మాట్లాడతారు, వెంటనే పరకాయ ప్రవేశం చేస్తారు. జనరల్ స్క్రిప్ట్ ఒకటి ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు, రాక్షస పాలన, ఆ సైకాలజీ వర్డ్స్ అవన్నీ వాడేసి అదంతా అవవ్యాసం అయిపోయిన తర్వాత ఆ పాయింట్ ఒకటి చెప్పేసి వెళ్ళిపోవడమే. ఆ కుర్చీకి పవర్ అది. సో పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ వారాహి యాత్ర పిఠాపురం నుంచి మొదలు పెడతారంట. వారాహి అంటే వారాహితోటే ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తారంట. వెరీ గుడ్. మీ కామెంట్ ఏంటి? ఏమీ లేదు, కామెంట్ చేయండి ఏదో ఒకటి. ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తారు పిఠాపురం నుంచి. మీరు పిఠాపురంలో పోటీ చేయరన్నారు, ఆయన పిఠాపురం నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ముందు దేనికో దేనికి? ఎమ్మెల్యేగానే. ఎంపీ ఇంకా అమిత్ షా మళ్ళీ చెప్తే అప్పుడు చూద్దాం. టైం ఉంది, అయిపోయిన తర్వాత 50 రోజులు టైం ఉందండి. నీలాగే ఆయనకు వాళ్ళు కూడా అదే పని చేసినప్పుడు మా డైరెక్షన్లో నువ్వేం చేయాలన్నది రూట్ మ్యాప్. దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే రూట్ మ్యాప్ అంటారు. అది వాళ్ళు ఇస్తాను. కానీ ఇక్కడ వారాయి కథలు అప్పుడెప్పుడో మొదలెట్టాడు, దీపావళి ముందు నుంచి. తర్వాత ఎప్పుడు వెళ్ళాడు చూసాం కదా, చాలా పండుగలు చూసాం. ఇప్పుడు ఎలక్షన్లోనే పెద్ద పండుగ అయిపోయిన దాకా ఆ వారాయిలో తిరిగితేటి ఏడు తిరిగి ఇది అటు తీసుకెళ్ళి అక్కడ ఏడాడతారు. అక్కడ అవ్వని పైన పెట్టమని ఎక్కడెక్కడ మేగట్టుకుని జుట్టు ఎక్కడ వేసుకుంటూ ఆ శతవరం కాలు చూడడానికి సార్లు పెట్టుకుని అది ప్రచారం అంటాడు. తిట్టడమే జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి. దానికి క్యాంపెయిన్ ఎలక్షన్లు అని దరిద్రగొట్టి పదాలన్నీ యాడ్ చేయకండి ప్లీజ్, టైం వేస్ట్. ఇప్పుడు నేను జీవీఎల్ గారిని సోమవీర్రాజు గారిని వెళ్ళేసినట్టేనే వాళ్ళ టికెట్లు లేవు అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఎవరికి ఇవ్వట్లేదు? సోమవీర్రాజు గారికి జీవీఎల్ గారికి. రాజ్యసభ ఉంది కదా జీవీఎల్కి, అయిపోయింది. అయిపోతే మళ్ళీ ఇస్తారు. వెంకయ్యనాయుడు ప్రతిరూపంలో తిరుగుతున్నందుకు గ్యారంటీ వెంకయ్యనాయుడికి నోట్లో మట్టి కొట్టారు కదా, ఇంకెలాగో కూర్చున్నాడు. శాశ్వత పరిష్కారం ఇచ్చారు కాబట్టి 4 రోజుల పాటు ఆడవాడు చేసుకుంటూ 4 భాషలు వచ్చు. హిందీ ఇంగ్లీషు కొంచెం మాట్లాడగలడు ఆయన. తెలుగులో మన మోసం చేయగలడు, తెలుగులో. హిందీ ఇంగ్లీష్లో వాళ్ళని మోసం చేయగలడు. కానీ ఆయన పాపం వైజాగ్ బేస్డ్ గా పనిచేస్తుంటే అందరూ వైజాగ్ బేస్డ్. అదే వైజాగ్ అంటే ప్రతివాడికి అనువైపోయింది. వైజాగ్ అంతా వలస నాయకులే. ఆఖరికి భరత్ను కూడా ఎంటర్టైన్ చేసి శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ, ఎంవి సత్యనారాయణ, ఎంపీలు చెప్పండి సార్. అందరూ సుబ్రహ్మణ్య గారు, నేదురుమల జనార్దన్ రెడ్డి గారు, పురంధేశ్వర్ గారు కూడా చేశారు కదా అక్కడ. వీళ్ళంతా వలస బ్యాచ్ కదా, అందరూ పారాచూట్ బ్యాచ్లే. సో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒరిజినల్ నాయకులు, మీ భాషలో ఒరిజినల్ నాయకులు, నా భాషలో పాత నాయకులు,
సో వాళ్ళు రగిలిపోతున్నారు, వాళ్ళు ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ పైన కరస్పాండెన్స్ ఇప్పటివరకు ఎందుకు భారతీయ జనతా పార్టీ వైపు నుంచి? వాళ్ళకి శుభ్రంగా జంతికలు చెగొడలు జేబుల నిండా పోసి నాలా పళ్ళు కూడా కొలకలేదు కాబట్టి అవే కార్యక్రమం, అంతకన్నా ఇంకేం లేదు. వీళ్ళు ఏమీ చేయలేరు సార్. సో అధిష్టానం కూడా పట్టించుకోవట్లేదు. చిచ్చే అసలు వాళ్ళు దేక్కే దరిద్రం అంతాను. సో రఘురామరాజు గారికి టికెట్ లేదు. లేదు, వీళ్ళు పక్కెళ్ళి ఆడుకోమని చెప్పారు. మీకు ఎవరు చెప్పారు? చూడండి, రేపు అనౌన్స్ చేస్తారు. ఎవరు ఎవరైనా చేస్తారు చూద్దాం. ఈ రోజు కూడా లిస్ట్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. ఏపీకి సంబంధించిన పేర్లు తప్ప మిగతా అన్ని పెట్టి లిస్ట్ ఇచ్చింది. ఏపీ పేర్లు ఒకటి కూడా ఇవ్వాల. ఇచ్చేమి లాభం వాళ్ళకి తెలియదు. ఎవరో ఆటలాడుకుంటే కదా, ఎవరో గెలుచుకుంటే ఎన్డీలో మామ అనిపించుకోవడం కూడా ఉంటాడు అంతే. సో ఇప్పుడు సిద్ధం పేరుతో 4 సభలు 5 సభలు పెట్టారు సార్. నాలుగు సభలు పెట్టారు. మేమంతా సిద్ధం అంటూ మరో కొత్త కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారు ఆయన. ఏంటి దీనికి సంబంధించిన ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? సిద్ధం అంటే 4 కాబట్టి 50-60 నియోజకవర్గాల నుంచి జనాలు తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇడుపులపాయలో సమాధి దగ్గర నాకు తెలిసి మేనిఫెస్టో అనౌన్స్ చేస్తారు. తర్వాత పొద్దుటూరు సభ, పొద్దుటూరు హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో రాచమల్లు, ఒరిజినల్ రాచమల్లు యొక్క వైబ్రేషన్స్ జగన్ గారి వెనకాతలు ఉంటే ఎలా ఉంటాయో ప్రజలు చెవి చూడబోతున్నారు. నిన్న మొన్న ఎక్కడో సర్వే చూసా, కడప జిల్లాలో టీడీపీ గెలిచే అవకాశం ఉన్న సీట్లో పొద్దుటూరు ఒకటే ఉందంట. పొద్దుటూరు ఒకటి ఉందో లేదో అన్నది పక్క తీస్తే సార్, పొద్దుటూరు ఎందుకు గెలవదో చూపించడానికి హనుమంతరెడ్డి అనే యోధుడిని అక్కడ డిప్లాయ్ చేశారు. నీకు మాటలు చెప్తా, జగన్మోహన్ రెడ్డి సైన్యం, జగన్మోహన్ రెడ్డి సైన్యంలో గణంలో అవినాష్ రెడ్డి గారికి అండ్ జగన్ సార్కి నమ్మిన బంటోడు అంటే హనుమంతరెడ్డి. హనుమంతుడు జమ్మల మడుగు యోధుడు. ఆదినారాయణ రెడ్డి పార్టీ కొంప ముంచి బయటికి పోతే అక్కడ ఇన్ఛార్జిగా ఉండి ఎలా పరిరక్షించాడు, ఒక వ్యక్తిని అక్కడ ఇవాళ ఉన్న సుధీర్ రెడ్డిని ఎలా గెలిపించాడు అందరికీ తెలుసు. వివేకం సార్ మరణం తర్వాత ఆలయ ప్రభావతమ్మని ఇవాళ జనజీవన స్రవంతిలో ఆమె మీద చర్చించే అంత మీరు కూడా ఇంటర్వ్యూ చేశారు. ఆ మ్యాన్ బిహైండ్ ఇస్ హనుమంత్ రెడ్డి. పార్టీకి వీర విధేయుడు. కొంతమంది పరిరక్షకులు ఉంటారు సార్, జగన్ సార్ నమ్మిన వ్యక్తుల్లో ఆయన ఒకడు. ఆయనకి పొద్దుటూరు ఎప్పుడైతే ఇన్ఛార్జ్ ఇచ్చారో దాని అర్థం పరమార్థం వేరు. పొద్దుటూరు టఫ్ గా ఉందని విన్నాను నేను. ఇక్కడ సర్వేలో కూడా పొద్దుటూరు టీడీపీకి ఎడ్జ్ ఉందని చూసా. సమ్ ఇన్ఛార్జీలు దే ప్లేస్ రోల్. అంటే ఆ సభలు సిద్ధం సభలు పెద్దగా పెట్టారు, పెద్ద గ్యాదరింగ్. ఇవి జిల్లా స్థాయిలో పెడుతున్న సభలు సార్. అవునా? 1,00,000 తక్కువ. నేను ముందే చెప్తున్నాను, చూసుకోండి. నేను వెళ్తాను అనుకోండి, నేను గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్తాను. నేను రాయలసీమ పర్యటన ఉంది నాది. నేను గ్యారంటీగా చెప్తున్నాను. ఎందుకంటే నేను ఇవాళ దాకా నేను కొన్ని సభలు యొక్క మనం ప్రకాశం వెళ్ళినప్పుడు నేనైతే అక్కడ జాతరలు జరుగుతుంటే ద మొమెంటమ్ ఆఫ్ ద పీపుల్ ఎలా ఉందన్నది నేను రీడ్ చేశాను. ఇన్ ద సేమ్ సినారియో ఇవాళ వాళ్ళ సంబంధించిన ఓటు బ్యాంక్ అని ఎలా స్థిరీకరించబోతున్నారో నా విశ్లేషణలు ఉంటాయి. నేను దానికోసం సభలకి వెళ్దాం అనుకుంటున్నాను. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకా సభల తర్వాత పరిస్థితి ఏంటో. చంద్రబాబు నాయుడు గారు కూడా కుప్పం వెళ్తున్నారు 2 రోజులు, 25, 26 2 రోజులు కుప్పంలో పర్యటన చేసి వస్తారు. ఆ తర్వాత ఆయన కూడా ఉమ్మడి సభలు ఉంటాయేమో బహుశా. జీవితంలో అన్నిసార్లు కుప్పం వెళ్ళి ఉంటాడు. ఈసారి మొత్తం రాజకీయ చక్రాలు వేసుకొని కుప్పం చుట్టే తిప్పే పరిస్థితి. మొత్తం రాజకీయ ఒకటి మాత్రం నేను చెప్తా సార్, పార్టీకి వీర విధేయులు ఎలా ఉంటారు అన్న దగ్గర హనుమంత్ రెడ్డి గురించి నేను ఇందాక చెప్తావు. ఒక అవినాష్ రెడ్డి కానీ, ఒక జగన్మోహన్ రెడ్డి కానీ, ఒక కడప రేడియస్లో కొంతమందిని వాళ్ళ మనుషుల కింద నిలబెట్టినప్పుడు, అంటే మా కోసం వాళ్ళ పార్టీలోనే మళ్ళీ పార్టీ నెట్వర్క్ కాకుండా సొంత నెట్వర్క్ను పార్టీ నెట్వర్క్ కింద అలైన్ చేస్తే ఎలా ఉంటుందో అన్నదానికి హనుమంత్ రెడ్డి ఒక ఎగ్జాంపుల్. వేరేజ్ ఇక్కడ వచ్చారు, అక్కడ దేవినేని ఉమ సర్వం నీవే అనుకునే మనిషికి నిజంగా సార్ దేవినేని ఉమ గారి టికెట్ రాకపోవడం అంటే అన్ని అవమానాలు భరించారు సార్. రీజన్ ఏంటో అర్థం కావట్లేదు నాకు. కడుపు మంట. ఈ గుంటడు చేసిన రాజకీయాలు అన్ని ఇలాగ ఉన్నాయి. రీజన్ ఏంటో ఎంతమంది కళ్ళు తెలుసా విజయవాడ పరిసర అరెస్ట్ అయ్యారు, పార్టీ కోసం అరెస్ట్ కేసులో అరెస్ట్ అయ్యారు. కంటిన్యూస్ గా పట్టాబిట్టి రాకండి, నేను మోమట్ లేకుండా చెప్తున్నా. అదర్వైజ్ ఆయన అరెస్ట్ అవ్వడు అక్కడ అంతసేపు ఇది ఉండదు. ఈ ఓవర్ యాక్షన్ బ్యాచ్, బుడ్డోడికి సంబంధించిన బ్యాచ్ ఆల్మోస్ట్ జిల్లాను లీడ్ చేసిన నాయకుడు టికెట్ కూడా లేని పరిస్థితి ఎందుకు? మంత్రి సార్, కారణాలు సార్ 5 సార్లు ఇస్తే 4 సార్లు గెలిచాడు సార్. మీకు ఎందుకు చెప్తానంటే ఈ విషయం స్పెసిఫిక్ గా, ఒక్కసారి మొన్న ఓడిపోవడం. రెండోది ఇతనికి అంటే పార్టీలో ఎంతమంది విశ్వాసఘాతకులు ఉంటారో, ఇదే సోమిరెడ్డి సహచరుడు అని చెప్పి కన్సిడరేషన్స్ ఎమ్మెల్సీ ఇప్పించగలిగాడు, మినిస్ట్రీ కూడా ఇప్పించగలిగాడు. నాకు వచ్చిందని ఏడుస్తుంటే సర్వేపల్లి కాదు సార్, నాకు మైలవరం మా వాడికి టికెట్ ఇవ్వడానికి సాక్రిఫైస్ ఉన్నాయా? రాజకీయాలు అట్లా ఉంటుందా? ఉండకపోతే ఇతను ఎందుకు చేసాడు అలాగా? అతను సాక్రిఫైస్ చేయలేదు కదా, ఆయన కూడా యాడ్ చేయించాడు. అంటే కన్విన్స్ పవన్ కళ్యాణ్ కాలు పట్టుకున్నట్టే కదా. అంతే. నేను ఎందుకు చెప్తున్నానంటే పార్టీ పట్ల చిత్తశుద్ధి ఉన్నవాళ్ళు, పార్టీ కోసం కమిట్మెంట్తో ఉన్నవాళ్ళు. సోమిరెడ్డి కమిట్మెంట్ 0 సార్ కంపేర్ టు ఉమా కమిట్మెంట్. సార్ సోమిరెడ్డి గారి గురించి నేను కామెంట్ చేయను, కానీ ఉమా గారు డెఫినెట్ ఉమా కమిట్మెంట్ తో సోమిరెడ్డి కమిట్మెంట్ 0 అని చెప్తున్నాను పార్టీ పట్ల. నో,
యూ కెనాట్ కంపేర్ సర్టన్ పీపుల్ విత్ దట్. అతను మీకు మాట చెప్తా సార్, సెల్ఫ్ డ్రివెన్ కాన్సెప్ట్లో పార్టీ చెప్తే గుర్రం చూడండి గంట కళ్ళ కట్టుకుని ఎలా పరిగెడుతుందో అలాంటి వ్యక్తి ఎవడంటే ఉమా. ఎన్నిసార్లు చెప్పినా ఆయన కొంచెం తక్కువే సార్. ఐఎమ్ సారీ టు, చాలా బాధగా ఉంది ఎందుకంటే ఆయన టికెట్ రాకపోవడం అన్నదానికన్నా. నాకు తెలుసు, నేను వ్యూవర్స్కి చెప్పలేను దాని వెనక ఏం జరిగింది, చాలా ఎవరు చేశారు, ఎలా చేశారు అన్నీ తెలుసు సార్ నాకు. ఎవరు చేశారు నేను చెప్తే చచ్చిపోతారు అందరూ. అతి దగ్గర దాని మీద కూడా ఎవరికి ఒంటి మీద బట్టలు ఉంచున్నాం. వసంత కృష్ణప్రసాద్ ఎందుకు వైసీపీలో పోయాడు, పోవడం వెనక ఎవరున్నారు, ఎవరు ఆయన్ని బ్రెయిన్ వాష్ చేశారు, ఎవరు ఆయన్ని అటు పంప్ చేశారు, ఇవన్నీ తెలుసు. సరే, టైం వచ్చినప్పుడు చెప్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు మాకు సమయం. దోపిడీ అంతా అతను చేశాడు, బాధ అంతా ఉమా భరించాడు పార్టీ పరంగా. దోపిడీ అంతా అతను చేశాడని ఉమా మాత్రమే కాదు, మొత్తం తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన కేసులేని తెలుగుదేశం వాళ్ళు ఏ మొహం పార్టీ పెట్టుకుని క్యాంపెయిన్ చేస్తారు, వీళ్ళు చేసుకోమనండి. చూద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు సమయం కేటాయించినందుకు. ఇది వాళ్ళ రియాలిటీ చెక్ రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఈ హ్యాచ్.